భర్తల కోసం ప్రాణాలు అర్పించే భార్యలు ఉన్న మన దేశంలో భార్యలే భర్తలను చంపడం లేదా చంపిస్తుండటం అనే కల్చర్ ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తోంది. భారతదేశంలో ఇప్పుడు ఈ కల్చర్ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో భార్యలు అత్యంత హింసాత్మకంగా మారినట్లు ఒక రిపోర్టు చెబుతోంది. పోలీస్ కేసుల ఆధారంగా ఈ రిపోర్టు రెడీ అయ్యింది. ముఖ్యంగా రాజా రఘువంశీని సుపారీ కిల్లర్స్తో కలిసి సోనం రఘువంశీ మేఘాలయలో హత్య చేయించిందనే అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన నేపథ్యంలో ఈ రిపోర్టు ఇప్పుడు సంచలనం అయింది. వివరాల్లోకి వెళ్తే గత కొన్ని నెలలుగా భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో మహిళలు తమ భర్తలను చంపిన అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు విడుదల చేసిన నేర గణాంకాలు, అనేక ఇతర రిపోర్టులు చూస్తే భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ కేసుల్లో కొన్నింటిలో భార్యలు తమ భర్తలను చంపారు. మరికొన్ని కేసుల్లో హత్యకు ప్లాన్ చేసి ఇతరులచేత తమ భర్తలను చంపించారు. నేర గణాంకాల ప్రకారం 5 సంవత్సరాలలో దేశంలోని టాప్ 5 రాష్ట్రాల్లో భార్యలు తమ భర్తలను చంపిన కేసులు 785 నమోదయ్యాయి. ఈ కేసుల్లో మహిళ స్వయంగా హత్య చేసి ఉండవచ్చు, లేదా కాంట్రాక్ట్ కిల్లర్ను నియమించి వారితో నేరం చేయించి ఉండవచ్చు. ఈ టాప్ 5 జాబితాలో వరుసగా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలున్నాయి. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ పేరు టాప్లో ఉంది. కొంతకాలం కిందట యూపీని నేరస్తుల కోటగా చెప్పేవారు. ఇక్కడ నేరాల రేటు చాలా ఎక్కువగా ఉండేది. ప్రజలు బహిరంగంగా కాల్పులు జరిపేవారు. కాని ఇప్పుడు ఇక్కడ వాతావరణం మెరుగైంది. చట్టం అమలవుతోంది. అయినప్పటికీ మహిళలు చేస్తున్న నేరాలలో ఈ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ భార్యలు 5 సంవత్సరాలలో 275 హత్యలు చేశారు. 2020లో 45 కేసులు, 21లో 52 కేసులు, 22లో 60 కేసులు, 23లో 55 కేసులు, 2024లో అత్యధికంగా 62 కేసులు నమోదయ్యాయి. అంటే ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ జాబితాలో బీహార్ 2వ స్థానంలో ఉంది. బీహార్లో ప్రభుత్వ ఉద్యోగాలపై క్రేజ్ ఉన్నప్పటికీ, మహిళలు స్వయం సమృద్ధి సాధిస్తున్నప్పటికీ మహిళలు హంతకులుగా మారడానికి వెనుకాడటంలేదు. 2020 సంవత్సరంలో 30 మంది భర్తలను వారి భార్యలు చంపారు. తరువాత సంవత్సరం 35, తరువాత 40, తరువాత 38, 2024లో 42 మంది భర్తలను వారి భార్యలు చంపారు. ఈ జాబితాలో 3వ రాష్ట్రంగా రాజస్థాన్ ఉంది. సాధారణంగా రాజస్థాన్ ప్రశాంత రాష్ట్రంగా, పర్యాటక రాష్ట్రంగా మంచి పేరుంది. విదేశీ టూరిస్టులు కూడా ఎక్కువగా వస్తుంటారు. అయితే దీనికి మరో కోణం చూస్తే భార్యలు ఎక్కువగా హత్యలు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్ 3వ స్థానంలో నిలిచింది. 2020 సంవత్సరంలో 20, తరువాత 25, తరువాత 28, తరువాత 30, అలాగే 2024వ సంవత్సరం 35 భర్తల హత్యకేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో భార్యలే తమ భర్తలను చంపారు. ఇక మహారాష్ట్ర 4వ స్థానంలో ఉంది. గత 5 సంవత్సరాలలో భార్యలు తమ భర్తలను చంపిన కేసులు 100 నమోదయ్యాయి. ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రం అయినప్పటికీ మహారాష్ట్రలో మహిళలు హత్యానేరాలు చేసేందుకు వెనకాడట్లేదు. ఆ తరువాత 5వ స్థానంలో మధ్యప్రదేశ్ వచ్చింది. ఇక్కడ 5 సంవత్సరాలలో 87 కేసులు నమోదయ్యాయి. అభివృద్ధిలో కాస్త వెనకబడిన ఈ రాష్ట్రంలో ఇటీవల కొంత నేరాలు తగ్గినప్పటికీ భర్తల్ని భార్యలు చంపుతున్న హత్యానేరాలు మాత్రం ఎక్కువగానే నమోదవుతున్నాయి. మన దేశంలో భర్తల కోసం ప్రాణాలు అర్పించే భార్యలు ఉన్నారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో కొత్తగా హనీమూన్కి వచ్చిన జంటలో భర్తను ఉగ్రవాదులు చంపబోతుంటే ఆయన బదులు తనను చంపుకోమని భార్య అడ్డుగా నిలబడింది. అలాంటి గొప్ప భార్యలు మన దేశంలో ఉన్నారు. కాని మంచి కంటే చెడు ఎక్కువగా తెరపైకి వస్తుంది. దాని ప్రచారమే ఎక్కువగా జరుగుతుంది. మన పురాణాల్లో కూడా భర్తల ప్రాణాలను కాపాడుకునేందుకు పతివ్రతలు తమ ప్రాణాలను అడ్డుగా పెట్టిన సందర్భాలున్నాయి. ఇవన్నీ ఇండియాలో మహిళల గొప్పదనాన్ని చెబుతుంటాయి. అదే సమయంలో అప్పుడప్పుడు జరుగుతున్న హత్యానేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి.